రెస్టారెంట్ స్టైల్లో ఫుల్ మకానా టమాటా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. టుడే రెసిపీ ఏంటంటే ఫుల్ మకానా టమాటాతో రెస్టారెంట్ స్టైల్లో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. దీనికోసం ఫుల్ మకానా అంటే తామర గింజలు అంటారు. ఇవి ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా స్మూతీగా మెత్తగా ఉంటాయి. దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ముందుగా దీనికోసం నేను 2 కప్స్ ఆఫ్ ఫుల్ మకానా తీసుకున్నాను. ఈ ఫుల్ మకానాని ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి. అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టుకోవాలి. బాణీ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెంగా ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫుల్ మకానా అన్నవి లైట్గా రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా రోస్ట్ చేయకపోతే ఈ మకానా అన్నది కర్రీలో వేసినప్పుడు పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. సో దీన్ని మనం ఈ విధంగా రోస్ట్ చేసుకోవడం వల్ల ఈ మకానా అన్నది ఇలా కొంచెం క్రిస్పీగా తయారవుతుంది. చల్లారినాక, పూర్తిగా చల్లారినాక ఇంకా క్రిస్పీగా ఉంటుంది. కర్రీలో వేసినప్పుడు మకానా అన్నది విడిపోకుండా చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోస్ట్ అయిన మకానాని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకుని ఇదే బాణీలో కర్రీ కోసం ప్రిపేర్ చేద్దాం. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ పూర్తిగా కవర్ అయ్యే విధంగా మూత పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కేజీ టమాటా కట్ చేసి పెట్టుకుని 1/2 కేజీ టమాటాని యాడ్ చేయాలి. అదే బౌల్లో ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఒక 6 లవంగాలు, 6 లాలిక్కలు, ఒక చిన్న చెక్క, అలాగే పెప్పరు, ఇవన్నీ మిక్సీ బౌల్లో యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ అంతని టమాటా క్యూరీలా చేసుకుందాం. ఈ క్యూరీలోనే జీడిపప్పు ఒక 20 పలుకుల వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని టమాటా ప్యూరీ అనేది ఫైన్ పేస్ట్ కింద వచ్చే విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పెట్టి చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. స్మూత్గా ఉంటే క్యూరీ చాలా బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. సో ఈ క్యూరీని అంతటిని యాడ్ చేసుకుని 3 చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు రెమ్మల్ని ఒక 3 యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం మిక్సర్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. స్లోగా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ ప్యూరీ అంతా తయారయ్యాక ఇది మొత్తం పేస్ట్ ఈ విధంగా కలిసినాక ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ క్యూరీ అంతా ఈ విధంగా కలిసే విధంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఫ్రెష్గా కర్డ్ అన్నది 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ ఇలా సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. లేదంటే కర్డ్ అన్నది ముక్కల కింద యాడ్ అయిపోతుంది. సో మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు అది మొత్తం ఈ క్రీమ్లో మొత్తం కలిసిపోతుంది. ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మకానాను యాడ్ చేసుకోవాలి. మకానా
ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది. సో దీన్ని మనం ఒక మ్యాక్సిమం సిమ్లో పెట్టుకుని 5-6 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మనకి గ్రేవీలా కావాలి అనుకుంటే వాటర్ కంటెంట్ తక్కువ యాడ్ చేసుకోవాలి. లేదు కొంచెం జ్యూసీగా ఉండే విధంగా చేసుకోవాలంటే ఇంకొక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకొక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మకానా అన్నది కుక్ అవ్వడానికి. నెక్స్ట్ ఈ కర్రీ మనకి బిర్యానీలోకి, నెక్స్ట్ చపాతీలోకి, అదేవిధంగా రైస్లో కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో మనకి టేస్ట్ అన్నది వస్తుంది. కర్రీలో వాటర్ ఇంకా ఇంకోకముందే కొంచెం దాంట్లో ఆల్రెడీ తురుము పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం కస్తూరి మేతి లేని వాళ్ళు కొత్తిమీరని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కస్తూరి మేతి కొత్తిమీర అన్నది యాడ్ చేసుకోవడం వల్ల రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా బాగుంటుంది. నెక్స్ట్ కర్రీ చిక్కగా కావాలి అనుకుంటే ఇంకోసేపు ఉడకనివ్వాలి. లేదని ఈ గ్రేవీతో ఇలా దింపేస్తున్నా చల్లారేటప్పటికి కర్రీ అన్నది దగ్గర పడుతుంది. రెస్టారెంట్ స్టైల్లో ఫుల్ మకానా కర్రీ రెడీ.